స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అభ్యర్థులందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది కంటే దాదాపు 34,000 సీట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే డిఎఫ్సి అభ్యర్థులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు అందరూ కూడా రావడానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. కేవలం అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అందరికీ కూడా అంటే రకరకాల వెసులుబాట్లు కల్పించింది ఈసారి ప్రభుత్వం. అటు ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, లేదా రిజర్వేషన్ కోటాలకు సంబంధించి కావచ్చు, అందరికీ కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించిన పరిస్థితి. ఒకసారి మాట్లాడదాము పెద్దలు కూడా. అండి, ఎలా అనిపిస్తుందండి? అంటే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వాలలా చేయకుండా డిఎస్సిని ఇచ్చిన మాట ప్రకారమే పూర్తి చేసి ఇప్పుడు నియామక పత్రాలు అందజేస్తుంది ప్రభుత్వం. అంతా కూడా సంతోషంగా ఉందని చెప్పి అభ్యర్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లోని కార్యక్రమం ప్రారంభమవుతుంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందరికీ కూడా నియామక పత్రాలు అందజేస్తారు. నియామక పత్రాలు అందజేసిన తర్వాత వీళ్ళంతా కూడా వెళ్ళి ఉద్యోగాల్లో తమ విధుల్లో నిర్వర్తించాల్సి ఉంటుంది. మొత్తం పూర్తిగా కూడా 15,940 పైచిలకు ఉద్యోగాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కల్పించింది. అందరికీ కూడా ఒకేసారి నియామక పత్రాలు అందజేస్తున్న పరిస్థితి. ఏ జిల్లా నుంచి వస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాము. 3 years నుంచి అవుతుంది. సాధారణంగా ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అయితే కానీ ఎప్పటికో నోటిఫికేషన్ రాదు. మీ 3 yearsలోనే 16,000 నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే జాబ్ కూడా కొట్టారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటి, కష్టపడటం అనేది ముందు ఇంపార్టెంట్. ఆ కష్టపడడానికి ఫలితం రావాలి కదా. రావాలంటే నోటిఫికేషన్ రావాలి. దానికోసం ఎదురు చూసిన కళ్ళు ఈరోజు ఆనందంతో చెమరుస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? అంటే ఫీల్ అవుతున్నారండి. ఉద్యోగం రావడం అనేది ఒక కళ, అందులో ఉపాధ్యాయ జాబ్ రావడం అనేది ఇంకొక కళ. సో వాళ్ళైతే ఒక తరం బ్రతికించడానికి ఖచ్చితంగా ఉపాధ్యాయుడు అయి ఉండాలి. అలాగే అనేక తరాలు నిలబడతాయి ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తాను సార్. ఏ సబ్జెక్ట్ చెప్పబోతున్నాను? అన్ని సబ్జెక్టులు చెప్పలేదు. ఫ్యాసిలిటీగా అయితే అన్ని సబ్జెక్టులు చెప్తాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. మొత్తం విజేతలందరూ కూడా ఒక్కటే మాట చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్నట్టుగానే డిఎస్సిని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసింది. దాదాపు 150 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు. తమకు గతంలో కూడా ఎవరికి రాని అదృష్టం తమకు కలిగిందని చెప్తున్నారు. మొత్తం అభ్యర్థులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అభ్యర్థులు వస్తున్నారు, ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా సభకు సమయం ఉంది కాబట్టి ఇంకా మనం ఎక్కువ మంది అభ్యర్థులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. అంటే వచ్చిందా, మీకు జాబ్ వచ్చిందా? జాబ్ కాదు, నేను లైజన్ ఆఫీసర్ తిరుపతి సమగ్ర శిక్ష దీనిలో ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ అండి. నిన్న ఉదయం బయలుదేరాము. అక్కడ 14 సెంటర్లో వెన్యూల్లో ఉండేసి మళ్ళీ ఇప్పుడు భోజనం చేసుకొని బయలుదేరాము. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారండి? ఇక్కడ ఏర్పాట్లు చేశారు, నియామక పత్రాలు ఇస్తున్నారు, అభ్యర్థులందరూ ఎలా? అభ్యర్థులందరూ బాగానే సంతోషంగా ఉన్నారండి. వాళ్ళకు 150 డేస్లోనే మనకు దీని జరుగుతుంది కాబట్టి ఇంతవరకు ఏ డిఎస్సిలో కూడా ఇంత తొందరగా ఇచ్చింది లేదు, ఇంత పర్ఫెక్ట్గా జరిగింది లేదు. అన్ని దీంట్లో కూడా ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, లాక్టింగ్ మదర్స్ కానీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. చాలా బాగా దీన్ని చేశారని చెప్పేసి దీనికి వన్స్ అగైన్ థ్యాంక్స్ టు లోకేష్ బాబు, నారా చంద్రబాబు నాయుడు గారు. చూస్తున్నాం కదా, మొత్తం అభ్యర్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాదిగా అందరూ కూడా తరలి వస్తున్నారు. మొత్తం 4 జోన్ల నుంచి వచ్చేటువంటి అభ్యర్థులు, అదేవిధంగా డిఎస్సి విజేతలు, అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. అమ్మా, ఏ జిల్లా నుంచి వచ్చారమ్మా? చిత్తూరు అండి. ఎలా అనిపిస్తుంది జాబ్? చాలా హ్యాపీగా ఉంది సార్. ఏ సబ్జెక్ట్, ఏ కేటగిరీ వచ్చింది? ఫిజికల్ ఎడ్యుకేషన్. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎగ్జామ్ రాశారా డిఎస్సి? ఇదే మొదటిసారి జాబ్ కొట్టారు? అవును సార్. అంతా మన సీఎం గారి దయ. గవర్నమెంట్కి ఏం చెప్తారమ్మా? అంటే చాలా కృతజ్ఞతలు. అవును, చాలా ఆటంకాలు లేకుండా మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ కానీ మేము కానీ బాగుంది. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మొత్తం అభ్యర్థులందరూ కూడా
ఇంకా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వాళ్ళంతా కూడా మొత్తం పూర్తిగా ఇటు సభా ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజువల్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అటు అభ్యర్థులు కావచ్చు, ఉద్యోగం వచ్చినట్టు అభ్యర్థులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా డిఎస్సికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ మొత్తం ఇదంతా కూడా పూర్తి చేసింది. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం దాదాపు ఈ సభ ప్రాంగణానికి సంబంధించి 34,000 మంది వచ్చి ఇక్కడ కూర్చునే విధంగా కూడా ఈ కార్యక్రమం తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 16,347 పోస్టులకు 15,941 మంది ఉత్తీర్ణత సాధించారు. కొంతమంది క్రీడా కోట ద్వారా 372 మంది, అదేవిధంగా మహిళలు, దివ్యాంగులు, సైనిక, మాజీ ఉద్యోగులు క్రీడా కోట సహా అన్ని కేటగిరీల్లో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశారు. ప్రతి ఏటా కూడా డిఎస్సి అమలు చేసి మొత్తం నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ కూడా డిఎస్సికి సంబంధించి పూర్తిగా నియామకాలు చేపడతామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ప్రత్యేకంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. అందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అభ్యర్థులందరూ కూడా ఈరోజు నియామక పత్రాలు తీసుకునేందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా తరలి వచ్చి ఇక్కడ ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిగా అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న, ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? చిత్తూరు డిస్టిక్ అన్న. చిత్తూరు డిస్టిక్ ప్రిపేర్ అవుతున్నారు? 4 years 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం. గతంలో రాలేదండి, ఇది ఫస్ట్ టైం రాయడం. మొదటిసారి ఉద్యోగం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ చాలా గొప్పగా ఈరోజు ఈ మెగా డిఎస్సి నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. మా ఫాదర్ వచ్చారండి. మీ అబ్బాయి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న 4 ఏళ్ళ నుంచి ఉద్యోగం వస్తుంది అనుకున్నారా? ఎలా ఏమని? ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం మేము. మా అబ్బాయి బస్ అవుతాడు కాబట్టి వస్తుంది అనుకున్నాం ఖచ్చితంగా. మనం ఎంత కష్టపడినా సరే ఆటంకాలు వచ్చి డిఎస్సి నోటిఫికేషన్లు ఆగిపోవటం, మళ్ళీ వాయిదాలు పట్టడం లాంటివి జరుగుతుంది. కానీ ఈసారి అలాంటివి ఏం జరగకుండా మీ అబ్బాయి ఉద్యోగం వచ్చింది. ఎప్పుడు వచ్చినా కూడా కొడతాడని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మా అబ్బాయి కొట్టినాడు జాబ్. ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం అనేది ఖచ్చితంగా ఉండాలా. అవకాశం లేనప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా నిరూపించుకోలేం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఎన్డీఏ గవర్నమెంట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మనం ఎంత బాగా చదివినప్పుడు కూడా, ఎంత టాలెంట్ ఉన్నప్పటికి కూడా అవకాశం ఇవ్వాల్సింది ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మనకి అవకాశం రాదు. కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నాళ్ళు కష్టపడినప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు నియామక పత్రాలు అందజేస్తుంటూ వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అమ్మాయి, ఏ జిల్లా నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషం. కొంతమంది మాట్లాడడానికి కూడా సంకోచిస్తున్నారు. అంటే సంతోషంలో వాళ్ళంతా కూడా కార్యక్రమానికి వెళ్ళాలి, ఎప్పుడు అక్కడికి వెళ్తాం, ఎప్పుడు నియామక పత్రాలు తీసుకుంటాం అనే సంతోషంలో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఆ సభా ప్రాంగణం వైపు వెళ్తున్న పరిస్థితి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. మొత్తం అభ్యర్థులతో వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 34,000 మంది ఒకే చోట కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కూడా వీళ్ళంతా కూడా నియామక పత్రాలు అందుకుంటారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు వాళ్ళ చేతుల మీదుగా అందజేస్తారు. అనంతరం వాళ్ళంతా కూడా వారికి సంబంధించిన ఏ ఉద్యోగాలు వచ్చినా వారికి సంబంధించిన విధుల్లోకి తరలి వెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇంకా తరలి వస్తున్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇట్లాంటి అవకాశం వచ్చింది. ఎంత టాలెంట్ ఉన్నా సరే ప్రభుత్వం అవకాశం కల్పించాలి. కానీ ఇలాంటి అవకాశం కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే, 150 రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మాకు అందజేసిందని చెప్పి వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అభ్యర్థులందరూ కూడా తరలి వెళ్తున్నారు సభా ప్రాంగణం వైపు. ఇప్పుడెప్పుడు నియామక పత్రాలు తీసుకుందామని వాళ్ళంతా కూడా సంతోషంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందమ్మా. ఏ జిల్లా నుంచి వచ్చారమ్మా? చిత్తూరు జిల్లా నుంచి. నాకు కాదు జాబ్, మా సిస్టర్ కోసం తోడొచ్చా. ఎలా అనిపిస్తుంది? మీ సిస్టర్ ప్రిపేర్ అవుతుంది, జాబ్ ఈసారి వస్తుందా అనిపిస్తుంది? తను ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది. మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే ఒక 5 months నుంచి చదివాను సార్. టెట్ అయిపోయిన తర్వాత 4 months కూర్చున్నాను. నేను ఆల్రెడీ సచివాలయంలో వర్క్ చేస్తున్నాను.
సో 4 మంత్స్లో డిఎస్సి క్లియర్ చేసుకున్నాను. కేవలం 4-5 నెలల్లో ఉద్యోగం. టెట్కి చదివాను. టెట్కి అయితే ఇంట్లో నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేసి చదివేదాన్ని. చాలా మంది ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అవుతారు, ఉద్యోగం రాలేదని బాధపడుతారు. మీరు 4-5 నెలల్లో ఏ విధంగా? అంటే ఒక పర్ డేకి 14 అవర్స్ అట్లా కూర్చొని చదివాను సార్. సో క్లియర్ అయింది. ప్రభుత్వం కూడా 16,000 పోస్టులు తీసి ఒకేసారి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు నియామక పత్రాలు కూడా అందజేస్తుంది. ఎలా ఫీల్ అవుతుంది? సో బాగానే సంతోషంగానే ఉంది సార్. ఒకసారిగా 16,000 అంటే ఓకే హ్యాపీగానే ఉంది. సో చాలా సంవత్సరాల నుంచి డిఎస్సి అనేది మంచి పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఇయర్ కొంచెం అందరూ హ్యాపీగా ఉంటారని ఫీల్ అవుతుంది. మీరు 4-5 నెలల్లోనే ఉద్యోగం సాధించారు కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారు? ఎవరైనా కానీ ఒక మంచి గోల్ పెట్టుకున్నప్పుడు క్లియర్ ప్లాన్ అనేది ఉంటే సర్టెన్ టైం పీరియడ్లో కొట్టచ్చు సార్. చూశారు కదా, కేవలం 4-5 నెలల్లోనే ఆమె ఉద్యోగం సాధించారు. అంటే ఈ అంతకుముందు టెట్ రాసిన వెంటనే 4-5 నెలలు ఉద్యోగం సాధించే వాళ్ళు నియామక పత్రాలను తీసుకోవడానికి సంతోషంగా వెళ్తున్న పరిస్థితి. అన్న ఏ జిల్లా నుంచి వచ్చారు? మేము చిత్తూరు జిల్లా అండి, సీఎం గారి జిల్లానే. అవును, పుంగనూరు నియోజకవర్గం మాది. మేము నిజంగా చాలా సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం అయితే చేసాం. బట్ ఈ 2014 నుంచి 2019 వరకు, దాని తర్వాత 2019 నుంచి 2025 వరకు కేవలం ఒక డిఎస్సి మాత్రమే జరిగింది. ఆ ఒక డిఎస్సిలో కూడా మా జిల్లాలకు అయితే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. అది ఓపెన్ కేటగిరీలో అయితే 11 పోస్టులు ఉన్నాయి. 2 ఓసీ కాబట్టి ఆ లేడీస్ కూడా వెళ్ళిపోయినా మిగిలిన 3-9 ఉన్నాయి. సో వాటికి మాత్రం ప్రిపేర్ కావడం జరిగింది. బట్ అప్పుడు 0.16లో జాబ్ మిస్ అవ్వడం. బట్ మేమైతే ప్రైవేట్ జాబ్ చేస్తూనే మా ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా మేము దీని మీద వర్క్ చేయడం జరిగింది. బట్ ఫైనల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే ఈ డిఎస్సిలో విజయం సాధించడం జరిగింది. మేమైతే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ లాస్ట్ డిఎస్సి మిస్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ ప్రిపరేషన్ అయితే ఉంది. సో ఆ విధంగా మా ప్రిపరేషన్, మా విజయం అనేది. పోస్టులు తీసినప్పుడు కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది ఈసారి డిఎస్సికి. ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా ప్రిపేర్ అయ్యారు, మీకు జాబ్ వచ్చింది కదా. అయితే ఒకటి కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి సబ్జెక్ట్ అనేది ఈజీ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చదువుదాము అనేది మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. అది ఎక్కడో చాలా తక్కువ టైంలో మాత్రమే వస్తుంది. బట్ ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ అయితే ఉన్నారో వాళ్ళంతా, మా ఊరు నుంచి దగ్గర 16 మంది మేము ఒకేసారి జాబ్స్ కొట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్న వాళ్ళే. లాస్ట్ టైం జాబ్ మిస్ అయిపోయిందని చెప్పేసి తర్వాత ఆపలే, వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఈ రోజు అంతా విన్ అయినారు. మా ఫ్రెండ్స్ అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ఇంకొంతసేపు ఉంటే నేను కూడా. నోటిఫికేషన్ వదిలిన 150 రోజులకి మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చేస్తున్నారు ఈరోజు. గవర్నమెంట్కి ఏ విధంగా థ్యాంక్స్? సో నిజంగా అది మేము చెప్పలేమండి. ఎందుకంటే ఎట్లా సీఎం సార్ కూడా మా డిస్టిక్కే కాబట్టి మేమైతే ఆయన చాలా దగ్గరగా మేము చూసాము. మేము ఆయనతో పాటు మేము చాలా చోట్ల మేము ట్రావెల్ చేసాము. బట్ ఈరోజు మేము రావడం అనేది, మేమైతే కుప్పం నియోజకవర్గంలోనే ఉండేవాళ్ళం అనమాట. అక్కడ వర్క్ చేసుకుంటూ ఆ సార్ వాళ్ళు ఇచ్చారు ఒక ట్రస్ట్ ద్వారా, మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మాకు కోచింగ్ కూడా ఇవ్వడం జరిగిందట. బట్ నేను కోచింగ్ అయితే వెళ్ళలేదు, కానీ వాళ్ళు మాకు మెటీరియల్స్ ఇచ్చారు. ఆ మెటీరియల్స్ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడినాయి. అది కూడా మీకు చాలా ప్లస్ అయ్యి ఉంటుంది. అవును, చాలా ప్లస్ అయిందండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. మా ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా ఈ దీంట్లో, మా ఫ్రెండ్ అయితే ఇంకా అతను జోన్ ఫస్ట్ అనమాట, మా జోన్ 4 ఫస్ట్ పీజీటీలో. సో మేమైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేమంతా ఒకే చోట బాగా ప్రిపరేషన్ జరగడం. సో ఈ డిఎస్సిలో మేము విన్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఒక ఖచ్చితమైన ప్రణాళిక చేసుకొని ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పి అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా వచ్చేటువంటి మెటీరియల్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి. అవన్నీ కూడా మేము తీసుకొని ప్రిపేర్ అయ్యాము. అవి కూడా మాకు ఈ విజయం సాధించడంలో మాకు అవి కూడా చాలా సాయం చేశాయి, చాలా ఉపయోగపడ్డాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి వచ్చిన అభ్యర్థులు చెప్తున్నారు. డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఈ చేసినటువంటి కార్యాచరణ కావచ్చు. ఏ జిల్లా నుంచి? బాపట్ల జిల్లా అన్న, ఉమ్మడి గుంటూరు జిల్లా. ముగ్గురికి ముగ్గురు ఒకే కాలేజీ, ఎస్వీఆర్ఎం కాలేజీ నగరంలో చదువుకున్నాం. ముగ్గురికి ఒకేసారి రావడం బాగా ఆనందంగా ఉంది. ఒకే రూమ్ అన్న, ఒకే రూమ్ లో ఉన్నాం, ఒకే ఫుడ్ తిన్నాం, మొత్తం ఒకటే అన్న. ఇక ఒకేసారి జాబ్ కొట్టామన్న, ఒకసారి ట్రైనింగ్ కూడా వెళ్ళాం, ఒకటేసారి జాబ్ కొట్టాం. ఐఎమ్ హ్యాపీ. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న. మెగా డిఎస్సి తీసినందుకు లోకేష్ గారికి, సీఎం గారికి ధన్యవాదాలు అన్న. డిప్యూటీ సీఎం గారికి మా కోసం కృషి చేసినందుకు చాలా హ్యాపీనెస్ అన్న. ఓకే, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. చూశారు కదా, అంటే పూర్తిగా కూడా. ఏ జిల్లా నుంచి వచ్చారు? మేము విజయనగరం జిల్లా శృంగవరకోట నియోజకవర్గం నుంచి వచ్చాం సార్. దీని సందర్భంగా మాకు, మా అధ్యాపకులకి, అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.